మాలిని వసుంధరాదేవి దగ్గరికి వచ్చి, "ఏంటి మమ్మీ ఇలా జరుగుతుంది? నేనేదో పేపర్స్‌ని అడ్డు పెట్టుకొని మల్లీని బెదిరిస్తూ ఉంటే, ఇప్పుడు నన్ను అరవింద్ బెదిరిస్తున్నాడు విడాకులు ఇస్తానని చెప్పి. ఇప్పుడు నన్నేం చేయమంటావు మమ్మీ" అని చెప్పేసైతే చాలా బాధపడుతూ, ఏడుస్తూ అయితే అక్కడ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ అయితే, "నువ్వు బాధపడకు మాలిని. ఏం జరిగితే అదే జరుగుతుంది. తను విడాకులు ఇస్తానని బెదిరిస్తున్నాడు నిన్ను. అంతేగాని తను విడాకులు ఇవ్వడానికి రెడీగా లేడు. తను మల్లీ వైపు మాట్లాడుతున్నాడు. దేనికి ఎక్కువ బలమో మనము చూద్దాం. ఏం జరిగితే అదే జరుగుతుంది. కానీ నువ్వు బాధపడి నీ కన్నీళ్లు వృధా కానివ్వకు" అని చెప్పేసైతే తను ఏడుస్తూ ఉంటే తన కన్నీటిని అయితే వసుంధరాదేవి తుడుస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న మల్లి కాళ్ళనైతే గౌతమ్ పట్టుకొని, "మళ్ళీ నువ్వు మన బిడ్డని ఇవ్వడానికి వీలు లేదు. నేను చెప్పింది విను మల్లి. నేను ఏదైనా చేస్తున్నాను అంటే అది మన బిడ్డకి ఏమీ జరగకుండా మనం క్షేమంగా ఉండాలనే చేస్తున్నాను మల్లి. నా మాట విను మల్లి. మన బిడ్డని మాత్రం మాలినికి ఇవ్వొద్దు మల్లి. నేను మన బిడ్డ కోసమే ఆలోచించి ఇవన్నీ చేస్తున్నాను మల్లి" అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ అయితే ఉంటాడు. అది చూసిన మల్లి మాత్రం చాలా కోపంగా, "మీరు ఏం చేసుకుంటే అది చేసుకోండి. కానీ నా బిడ్డను మాత్రం అక్కకి ఇచ్చేస్తాను" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న గౌతమ్ అయితే చాలా కోపంగా, "మళ్ళీ నేను చెప్పిన మాట విను. మనిద్దరం ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడుకొని ఏదో ఒకటి తేల్చుకుందాం. అంతేకాని ఇప్పుడు నువ్వు నీ బిడ్డని ఇచ్చేస్తే నేను ఊరుకునేదే లేదు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మళ్ళీ అయితే, "ఏం చేస్తారు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. "ఏం చేస్తానా? నువ్వు కానీ మా బిడ్డని ఇచ్చేస్తానని అంటే నేను ఆత్మహత్య చేసుకుంటాను మళ్ళీ" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మళ్ళీ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, "ఏంటి ఆత్మహత్య చేసుకుంటారా? అయితే చేసుకోండి, చనిపోండి" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న గౌతమ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటి మళ్ళీ ఇలా మాట్లాడుతుందని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.